జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవనంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసి వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరించడానికి వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుతోనే గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి రెవెన్యూ రికార్డు అమలుకు సంబంధించి గాని గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం మరింత పర్యవేక్షణ చేపట్టడానికి రెవెన్యూ అధికార యంత్రాంగం బలోపేతం అవుతుంది అని చెప్పక తప్పదు. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం అంటే రెవెన్యూ అధికార యంత్రాంగం ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలతో పంటలు నేలకు ఒరగడం, తుఫాను ప్రభావితంతోనూ ప్రజానీకం గ్రామీణ ప్రాంతం ఇబ్బందులు కావడం, ఇటువంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజలకు ఆదుకోవడానికి అండగా ఉండవలసింది రెవెన్యూ యంత్రాంగం. గ్రామీణ స్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పాలన మూల స్తంభాలు. ఎవరికి ఆపద వచ్చినా కండ్ల ముందు కనబడేది వీఆర్ఏలు అని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి అకాల వర్షాలు, ఈ అకాల వర్షాలతో ఏదైతుందో ఒకవైపు పంటలు నేల కొరిగిపోవటము, తుఫాను ప్రభావితంతో ఏదైతుందో ప్రజానీకం అందరూ కూడా అంటే గ్రామీణ ప్రాంతం అతలాకుతలం కావటం, ఇటువంటి పరిస్థితుల్లో వారిని ఆదుకోవడానికి అండగా ఉండవలసింది రెవెన్యూ అధికారులు. గత ప్రభుత్వం ఏదైతున్నదో ఈ రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని సమీక్షించడంలో భాగంగా ధరణి ఏదైతే తెరపైకి తేవడం జరిగిందో, ధరణితో ఒకటి భూ రికార్డులన్నీ కూడా తారుమారైపోయినాయి. ఈ భూ రికార్డు తారుమారు కావడంతో ఏదైతే ఉందో అసలు ఎవరి యాజమాన్య హక్కులు ఎవరు కలిగి ఉన్నారంటే కూడా అది వివాదాస్పదంగా. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రెవెన్యూ అధికార యంత్రాంగం, విలేజ్ రెవెన్యూ ఆఫీసరే కానీ విలేజ్ రెవెన్యూ అసిస్టెంటే కానీ వీళ్ళు ఒక విధంగా ఇటు రెవెన్యూ శాఖనే కాకుండా ప్రభుత్వాన్ని మూల స్తంభాలు అమ్మంటుంది. ఇక్కడ గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వీళ్ళు పాలనకు మూల స్తంభాలు అంటున్నాను. ఎక్కడికి ఎవరికి ఏ ఆపద వచ్చినా ప్రభుత్వ పరంగా కళ్ళ ముందర కనబడేది వీఆర్ఏ, విలేజ్